నమస్కారం. డి న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. డి న్యూస్లో ముఖ్యాంశాలు. జనసేన పార్టీ అనుబంధ సంఘాల కమిటీల నియామక దరఖాస్తుల స్వీకరణ. పార్టీ కోసం కష్టపడిన వారికి ప్రాధాన్యత ఉంటుందన్న పరిశీలకులు కిలారి రోసయ్య. భర్తను చీరతో కట్టేసి కత్తితో నరికి చంపిన భార్య. ఆందోళన కలిగిస్తున్న మహిళల హత్య ప్రవృత్తి. పశ్చిమ బెంగాల్ హల్దియా రిఫైనరీలో భారీ అగ్ని ప్రమాదం. గాయపడిన 15 మంది కార్మికులు. ఒంగోలు కొత్తపట్నం బస్టాండ్లోని శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈ నెల 25 నుండి నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల్లో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి పూజల్లో పాల్గొన్నారు. వేద ఆశీర్వచనం అందుకున్నారు. ఆలయ ఈవో బోడపాటి శ్రీనివాసరావు, ఏఎంసీ చైర్మన్ రాతగర్ల వెంకట్రావు, నగర పార్టీ అధ్యక్ష కార్యదర్శులు మదన్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ సాయి ఈశ్వర అయ్యప్ప స్వామి దేవస్థానంలోనూ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ కమిటీ చైర్మన్ కాళీ వెంకటేశ్వర్లు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సమస్త దేవత బ్రాహ్మణ హరిహరణ క్షేమస్థైర్య ధైర్య విజయాయ ఆయురారోగ్య ఐశ్వర్యాభి ఉన్నత శరీర పరిపూర్ణ नमः भवे भवेनादियोने भवस्ममान् प्रमोद्भवाय नमः प्रस्यते प्रदक्षिणो पदे पदे अपोहं पावनमात्मा राजावरुणो ब्रह्मन् देवो बृहस्पतिः ध्रुवन्त्र इन्द्रस्याग्निस्य राष्ट्रं धारयतां भागं देवेभ्यो वदधाद्यागन् प्रचन्द्रवास्त्रिथवायुः मीना नमेव शतात्मानं भवति शतमनन्तं भवति बृहस्पतिः ध्रुवन्त्र इन्द्रस्याग्निस्य राष्ट्रं धारयतां ध्रुवो सभोमिं विश्वतो वृत्वा नक्षत्रचक्षुर्नान्येनायनोऽभिदेयाकालस्य महिमा विश्वाभूतानि पादस्यामृतं दिविः यञ्जेव शरदो वर्धमानैत्यपरिमा भवति अभिहत्यो जाताय वैनो नमः भवे भवेनाति भवे भवस्पमान् भवान् ज्येष्ठाय नमः श्रेष्ठाय नमः रुद्राय नमः कालाय नमः कलविकरणाय नमः बलविकरणाय नमः बलयोगोरेभ्यो घोरघोरतरेभ्यः सर्वेभ्यः सर्वसर्वेभ्यः साफ जरूर మొన్న 25 నుంచి 30 తారీఖు దాకా 1వ తారీఖు దాకా మన కొత్తపట్నం శివాలయంలో బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి.
దానికోసం అని చెప్పేసి అన్నీ కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లన్నీ కూడా చేయటం జరిగింది. నిన్నే మన కళ్యాణోత్సవం కూడా నిన్న కూడా జరిగింది. మన ఈఓ గారి దగ్గరుండి అన్ని విధాలుగా కూడా ప్రజలకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఈ బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో అన్నీ కూడా కార్యక్రమాలు చేయడం జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఉండే పరిస్థితుల్లో కొత్తపట్నం ఈ శివాలయంలో గర్భగుడి ఏదైతే ఉందో శివుడిది, అదేవిధంగా అమ్మవారిది, ఏదైనా వర్షాలు వచ్చినప్పుడు అక్కడ వరకు నీళ్ళు రావటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంది. దానికోసం అని చెప్పేసి మొన్న ఒక 4 టెంపుల్స్ మనం పెడితే 4 టెంపుల్స్లో ఇది ఒకటి 1,50,00,000 రూపాయలు దీనికి శాంక్షన్ అవ్వడం జరిగింది. దాన్ని ఇంకొక 3 నెలల లోపల అది కూడా పని మొదలు పెడతారు. అదేవిధంగా బయట ఈ గుడికి కూడా ఇంకా ఏమేం చేయాలనేది కూడా అన్నీ కూడా చేస్తాకుండా ఈ గుడికి అన్ని విధాలు కూడా ముందుకు తీసుకెళ్ళడానికి నా వంతునే కృషి చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. పక్కనే ఉన్న లక్ష్మీ అమ్మవారి గుడి కూడా పోయినసారి 14-19 మన గవర్నమెంట్లోనే దాన్ని కూడా ఆధునీకరణ చేసి అమ్మవారిని పైకి తీసుకొచ్చి అన్నీ కూడా కార్యక్రమాలు కూడా చేసాం. దాన్ని ఈరోజు ఎంతోమంది భక్తులకు ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది ఈ ప్రాంతం ఉండే వాళ్ళందరూ కూడా. కాబట్టి గుళ్ళకు కూడా ఈరోజు పెళ్ళూరు ఒక గుడికి ఇచ్చాం, అదేవిధంగా కొత్తపట్నంలో ఒక గుడికి కూడా శాంక్షన్ చేసాం. ఇవన్నీ కూడా ఇంకా 2-3 నెలల లోపల మొదలు పెడితే ఇంకా ఏమున్నాయి అనేది కూడా చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి మరోసారి అందరికి కూడా ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలి, అందరూ బాగుండాలి. అదేవిధంగా బ్రహ్మోత్సవాల సందర్భంగా అందరి కుటుంబాల్లో సంతోషంగా ఉండాలి. ఒంగోలు ప్రజలు కూడా ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలని ఆ భగవంతుని కూడా కోరుకుంటూ, స్థానానికి ఇప్పుడు 1,50,00,000 రూపాయలు శాంక్షన్ అయింది కాబట్టి ఇంకా కూడా కావాల్సి వస్తుంది. కాబట్టి యూనియన్ బ్యాంక్లో ఓపెన్ చేశారు. కాబట్టి దాంట్లో ఎవరు డోనర్స్ ఉన్నా కూడా దానికి ఇవ్వండి. ఏదైనా కూడా మనం 10 రూపాయలు సంపాదించేటప్పుడు ఒక రూపాయి అనేది ధర్మాలు చేస్తే మంచిది. అది ఆ భగవంతుడికి చేస్తే ఇంకా కూడా బాగుంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ, దానికి యూనియన్ బ్యాంకులో అకౌంట్ నెంబర్ కూడా పెట్టారు. కాబట్టి అందరూ తలా కాస్త వేసుకుంటే గుడి బాగుపడుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు నూతన కార్యవర్గాల ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నట్లు ఆ పార్టీ పరిశీలకులు కిలారి రోసే తెలిపారు. ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని పార్లమెంట్, అసెంబ్లీ, మండల, గ్రామ అనుబంధ సంఘాల కమిటీల నియామకానికి దరఖాస్తులు స్వీకరించారు. పార్టీ పదవులు ఆశిస్తూ దరఖాస్తులు చేసుకునేందుకు వచ్చిన కొంతమందికి పరిశీలకులు స్వయంగా పత్రాలు అందజేశారు. పార్టీ ఆవిర్భావం నుండి కష్టపడి పనిచేసే వారికి పదవులు వస్తాయని రోసి అన్నారు. ఎవరు ఏ పదవి ఆశిస్తారో ఆ పదవి ఇవ్వాలనేది అధిష్టానం నిర్ణయమని అన్నారు. ఒకవేళ ఆ పదవి రాకుంటే ప్రత్యామ్నాయ పదవి ఇచ్చి వారి సేవలను వినియోగించుకుంటామని స్పష్టం చేశారు. ఆగస్టు 15న జనసేన పార్టీ కార్యాలయాల్లో అధ్యక్షుడు జెండాలను ఆవిష్కరించాలనేది అధినేత పవన్ కళ్యాణ్ నిర్దేశించిన విషయమని అన్నారు. పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 25 జిల్లాలు 25 పరిశీలకుల్ని నియమించడం, ప్రతి జిల్లాలో పార్టీ కేడర్ నుంచి సమాచారం తీసుకొని కేడర్ ఏదైతే బాధ్యతలు తీసుకోవాలనుకుంటా ఉన్నారో క్షేత్రస్థాయి నుంచి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకొని వాళ్ళకి బాధ్యతలు ఇవ్వటం జరుగుతూ ఉంది. ఎవరైతే ఏదైతే పోస్టులకి ఆశిస్తూ ఉన్నారో, పార్టీ కోసం దశాబ్ద కాలం నుంచి పనిచేస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా తగిన న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఒంగోలు పార్లమెంటరీ నియోజకవర్గంలో మరి ఇక్కడ ఒంగోలు నియోజకవర్గ సమావేశం ఏర్పాటు చేసి ఈ నియోజకవర్గాల్లో పార్టీ కేడర్ నుంచి అప్లికేషన్స్ అన్నీ కూడా తీసుకొని పార్టీ హెడ్ ఆఫీస్కి పంపించడం జరుగుతుంది. ఇది ఎవరి రికమెండేషన్ కాదు, పలానా వాళ్ళు ఉండాలి, పలానా ఉండాలనేది కూడా ఎక్కడ కూడా లేకుండా గత 3 పర్యాయాలుగా పార్టీ కోసం కృషి చేస్తున్న వ్యక్తులు, మెంబర్షిప్ చేస్తున్న వ్యక్తులు, పుష్కర కాలం నుంచి పార్టీ కోసం పనిచేసిన వ్యక్తుల్ని పవన్ కళ్యాణ్ గారు గుర్తించి ఈరోజు ఈ కమిటీ అందరం కూడా నియమించడం జరిగింది. సో అందరూ కూడా ఇవాళ అన్ని నియోజకవర్గాలు పర్యటించి ఒంగోలు పార్లమెంట్లో 7 నియోజకవర్గాలు కూడా పర్యటించి ప్రతి నియోజకవర్గంలో ఉన్న పార్టీ కేడర్ని కలిసి వారు ఏ స్థానాలు ఆశిస్తూ ఉన్నారో ఆ స్థానాలని అప్లై చేయించి పార్టీకి పంపించిన తర్వాత పార్టీ నిర్ణయం, పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం తీసుకోబోతున్నారు. వాళ్ళ యొక్క
అనుభవం తీసుకొని వాళ్ళ యొక్క ఏదైతే పార్టీ కోసం వాళ్ళు చేసిన పనులన్నీ కూడా పరిగణలో తీసుకొని వాళ్ళు ఆశించిన పదవులే ఇవ్వాలి అనే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారు ఇంత కార్యక్రమం చేపడతాం. రేపు ఎల్లుండు అవతల ఎల్లుండి 3 రోజులు కూడా ఈ జిల్లాలో ఈ కమిటీ మొత్తం కూడా పర్యటిస్తూ ఉంది. ప్రతి కార్యకర్త కూడా ఎక్కడ కూడా వాళ్ళకి అన్యాయం జరగకూడదు, వాళ్ళు ఆశించిన పదవులు మనం ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇప్పుడు అప్లై చేస్తారు, దాంట్లో ఉన్న సీనియారిటీని బట్టి వాళ్ళకి అనుభవం బట్టి ఇప్పుడు ఒకే అప్లికేషన్ 10 మంది పెట్టచ్చు, నియోజకవర్గ అధ్యక్షులకు 10 మంది పెట్టచ్చు. కానీ దాంట్లో వాళ్ళ సీనియారిటీని బట్టి వాళ్ళ యొక్క అనుభవాన్ని బట్టి నిర్ణయించడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఇంకొకటి కూడా చేశారు, ఒకవేళ వాళ్ళకి అధ్యక్ష పదవి ఇవ్వకపోతే నెక్స్ట్ ఇంకే పోస్ట్కి మీకు అవసరం ఉంది అది కూడా రాయాలి. సో అధ్యక్ష పదవి కాకపోతే జిల్లా కమిటీలో కావాలా లేకపోతే ఇంకో కమిటీలో కావాలా, అది కూడా 4 సూచనలు ఇచ్చారు. సో అధ్యక్ష పదవికి నేను అప్లై చేశాను, నాకు అది రాకపోతే నాకు జనరల్ సెక్రటరీ ఇచ్చినా పర్వాలేదు, లేదు ఇంకో మండల ప్రెసిడెంట్ ఇచ్చినా పర్లేదు అని అది కూడా మనం అప్లై చేసుకుంటే దాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వచ్చే విధంగా చేస్తాం. ఇది ఈ ఎక్సైజ్ అంతా అయిపోయింది, 5 రోజులు వారం రోజులు టైం ఇచ్చారు. ఆ తర్వాత ఈ అప్లికేషన్స్ అన్ని స్క్రీనింగ్ చేసి నా అనుమానం జూలై ఆఖరికల్లే ఇచ్చి ఆయన చెప్పారు ముందుగానే ఆగస్టు 15కి ప్రతి జిల్లా అధ్యక్షుడు జెండా ఎగరేయాలి పార్టీ తరఫున అనేది. ఆగస్టు 15లో మొత్తం కంప్లీట్ చేసి ఆగస్టు 15 ఈ జిల్లా అధ్యక్షుడు ఈ జిల్లాలో జనసేన పార్టీ ఎగరేయాలి ఆగస్టు 15. కడదాకా కలిసి ఉండాల్సిన భార్య కనికరం లేకుండా భర్త చేతులను చీరతో కట్టేసి కత్తితో అతి కిరాతకంగా నరికి చంపిన ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. దీంతో పరిశీలకుల అంచనా ప్రకారం దేశంలో ప్రతి 32 గంటలకు మహిళ చేతిలో పురుషుడు హత్యకు గురవుతున్నట్లు వెలువడిన గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఎస్ఐ భాస్కర్ రెడ్డి కథనం ప్రకారం దేవరకద్ర మండలం బస్వాయపల్లి గ్రామానికి చెందిన 38 ఏళ్ల కొమ్మూరి నాగేష్కు కోయిలకొండ మండలం మల్కాపూర్కు చెందిన కవితతో 17 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి 3 పిల్లలు. కుటుంబమంతా సంతోషంగా ఉన్న సమయంలో భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. విషయం తెలుసుకున్న భర్త పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టించాడు. అయినా ప్రవర్తనలో మార్పు లేకపోవడంతో తాగొచ్చి ఆమెతో గొడవకు దిగేవారు. రాత్రి కుమారులు నిద్రిస్తున్న సమయంలో కవిత చీరతో నాగేష్ చేతులు కట్టేసి కత్తితో నరుకుతుండగా చిన్న కుమారుడు గమనించి కేకలు వేశాడు. శబ్దం విన్న చుట్టుపక్కల వారు ఇంటి తలుపులు విరగొట్టి తెరిచారు. రక్తపు మడుగులో ఉన్న నాగేష్ను జిల్లా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి హైదరాబాదులోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుడి సోదరుడు రాజప్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. తోడగా సార్ ఎవరికైనా కూడా మా అన్నని తోడని కత్తి చేసుకొని అనుకుంటారు. తోడబుట్టాం మా అన్న ఇంగ్లీష్ అన్న దిగినామా సార్ మేము తోడని కట్ట చేసుకొని బతికినామా మా అన్నని చంపి పెట్టి అన్నీ సార్. బాస్ వస్తే అన్నది ఇన్నది 3ఓసారిని 4ఓసారికి లేచి వచ్చిన 4ఓసారికి లేచేసి డోర్ కొట్టిన ఏంది కాగితా ఇల్లు తెరుచు ఏం కాగితా ఇల్లు తెరుచు అని చెప్పి అయింది అంటే పెద్దసేపు తెరిచింది. తెరిచినాక ఇట్లా పోయి చూసిన ఇట్లా పడ్డాడు. ఆ రక్తం చూసి నేను అయిపోయినట్లే అయిపోయి ఇక్కడ ఇంటికి తిరిగి వచ్చి బయటకు వచ్చి ఇంటి పక్కలకు మొత్తుకున్నాను. సత్యాబో రాండి సత్యాబో అని రాండి పోయి ఇంటింటికి పోయి మొత్తుకున్నాను. జనసేన ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ కమిటీలో పదవుల కోసం తీవ్ర పోటీ నెలకొంది. ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ మండల గ్రామ స్థాయి కమిటీల్లో జన సైనికులు వీర మహిళలు పార్టీ పరిశీలకుడు కిలారి రోసయ్య సమక్షంలో పదవుల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. మరింత మందికి అవకాశం కల్పించేందుకు దరఖాస్తుల స్వీకరణకు ప్రత్యేకంగా ఆఫీసు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇదిలా ఉండగా కీలకమైన ఒంగోలు పార్లమెంటు జనసేన అధ్యక్ష పదవికి పోటీ ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. పార్టీలోని 2 వర్గాల నుండి అధ్యక్ష పదవి ఆశిస్తున్నారు. పార్టీ మాజీ అధ్యక్షుడు ఓడా చైర్మన్ శేఖర్ యాద్, జిల్లా నాయకుడు కంది రవిశంకర్ తమ అనుచరులతో కన్వెన్షన్ హాల్లోకి వచ్చారు. బాలినేని శ్రీనివాసరెడ్డి తనయుడు ప్రణీత్ రెడ్డి తన నివాసం నుండి మోటార్ సైకిల్ ర్యాలీగా కన్వెన్షన్ హాల్కు చేరుకున్నారు. ఎన్నికల పరిశీలకులు కిలారి రోసయ్య కమిటీల నియామక ప్రక్రియ గురించి పార్టీ శ్రేణులకు వివరించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టేబుల్స్ వద్ద పార్టీ పదవులు ఆశించేవారు తమ దరఖాస్తులు ఇచ్చారు.
ఈ కమిటీ యొక్క విధానం ఏంటంటే ప్రతి నియోజకవర్గం పర్యటించి నియోజకవర్గంలో పార్టీ కేంద్రంలో కూడా ఏదైతే మీరందరూ ఇవాళ ఇక్కడ సమావేశమయ్యారో ఆ విధంగా అందరూ కూడా కూర్చోబెట్టి పార్టీ నిర్మాణంలో అంటే మీరు పార్టీ కోసం చేసిన కృషి పార్టీలో ఏ పదవులు మీరు ఆశిస్తూ ఉన్నారు అంటే చాలా మందికి పార్టీలో ఈ పదవి వస్తే బాగుంటుంది, నేను ఈ పదవులు చేస్తే బాగుంటుంది, నేను మండల అధ్యక్షుడు కావాలి, లేదా మండల సెక్రటరీగా ఉంటే బాగుంటుంది, లేదా నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉంటే బాగుంటుంది, లేదా పార్లమెంట్ కమిటీ ఇన్ఛార్జ్గా బాగుంటుంది. ఇంకా రకరకాల అందరికీ ఆలోచన పార్టీ కోసం కృషి చేసిన ప్రతి ఒక్క జన సైనికుడు కానీ వీర మహిళలు కానీ. సో వీళ్ళందరినీ ఏ విధంగా క్రోడీకరించాలి, అందుకే ఒక సిస్టమ్ని పాటించి ఇతర పార్టీలు అయితే అక్కడ ఉన్న నాయకులు వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటారు వాళ్ళకి ఇష్టమైన వ్యక్తుల్ని. ఆ విధంగా కాకుండా ఇవాళ ఈ సమాచార సేకరణ ఒక కమిటీని పెట్టి ఈరోజు ఈ అందరి చేత ఎవరైతే ఆశిస్తా ఉన్నారో వాళ్ళందరి చేత అప్లై చేయించుకొని పార్లమెంటరీ కమిటీలో ఎవరైతే కావాలో పార్లమెంటరీకి సపరేట్ ఫార్మ్, అలాగే ఏదైతే నియోజకవర్గానికి మండలికి ఇట్లా 4 రకాలైన ఫారాలు ఉన్నాయి. ఇవాళ నియోజకవర్గ ఇన్ఛార్జిగా కావాలంటే నియోజకవర్గ ఇన్ఛార్జ్, అదేవిధంగా నియోజకవర్గ ఇన్ఛార్జి రాకపోతే దాని తదుపరి పశ్చిమ బెంగాల్లోని పూర్వ మేదినీపూర్ జిల్లాలోని హల్దియా పెట్రోకెమికల్ లిమిటెడ్కు చెందిన ఓ పైప్ లైన్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. నాఫ్తా సరఫరాకు వాడే ఈ లైన్లో తెల్లవారుజామున 2:45 సమయంలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో 15 మంది కార్మికులు గాయపడ్డారు. క్షతగాతుల్లో కొందరికి పరిస్థితి విషమంగా ఉంది. అగ్నికీలలు హల్దియాలోని చిరంజీపూర్ 13వ వార్డులోని ఇళ్లను చుట్టుముట్టాయి. సమీపంలోని రైల్వే శాఖ పరికరాలు కాలి బూడిదయ్యాయి. 12 అగ్నిమాపక శకటాలతో మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస మండలం వెదుళ్ల వలస గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కోర్మాపుర వరలక్ష్మి తన 2 చిన్నారులు పీక కోసి చంపేసింది. అనంతరం ఆమె కూడా పీక కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న వరలక్ష్మిని 108లో శ్రీకాకుళం జిల్లా ఆసుపత్రికి తరలించారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
స్వర్ణాంధ్ర 2047 విజన్ సాకారం చేయడానికి రాష్ట్ర అభివృద్ధికి అనేక కార్యక్రమాలను పహలే ఫౌండేషన్ ఆధ్వర్యంలో సక్రమంగా అమలు చేసేందుకు ప్రత్యేక కార్యాచరణను అమలు చేస్తున్నట్లు జిల్లా ఆర్థిక గణాంక శాఖ అధికారి కె సుధాకర్ రెడ్డి తెలిపారు. కలెక్టరేట్లోని సిపిఓ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. గత 15 రోజులుగా జిల్లాలో పహలే ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాల వివరాలను వివరించారు. ఇప్పటికే జిల్లా స్థాయి అధికారులకు, నియోజకవర్గ అధికారులకు, మండల స్థాయి అధికారులకు జిఎస్డిపి, జిడిడిపి, కేపీఐపై సామర్థ్య నిర్మాణ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అన్నారు. మరో 2 రోజుల పాటు జిల్లా స్థాయిలో ఎంపిక చేసిన సిబ్బందికి అంశాలపై క్షుణ్ణంగా శిక్షణ ఇచ్చి 15% వృద్ధి సాధించేలా యంత్రాంగాన్ని సర్వం సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు స్వర్ణాంధ్ర 2047 కార్యక్రమం కింద వేరియస్ ప్రోగ్రామ్స్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ది స్టేట్ డెవలప్మెంట్. దీనికి సంబంధించి జిఎస్డిపి, జిడిడిపి, కేపీఎస్కి సంబంధించి జిల్లా లెవెల్లో ఉన్న ఆఫీసర్స్కి, అంతేకాకుండా కింద మండల్ లెవెల్లో ఉన్న ఆఫీసర్స్ అందరూ కూడా ప్రాపర్గా ఒక గైడెన్స్, తర్వాత ట్రైనింగ్ లాంటిది ఏర్పాటు చేస్తే మంచిదనే ఉద్దేశంతో పహలే ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఒక ఆర్గనైజేషన్ ద్వారా మనకు అందరికి కూడా ఇవ్వడానికి ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నారు. ఈ నెల 16వ తారీఖు నుంచి రేపు 30వ తారీఖు వరకు కూడా ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది, వేరియస్ లెవెల్లో జరుగుతూ వస్తుంది. ఈ మొత్తం ప్రోగ్రాం సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం, మన ప్లానింగ్ డిపార్ట్మెంటు, డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్ స్ట్రాటజీస్ వారు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం మన జిల్లా కలెక్టర్ గారు శ్రీ రాజబాబు గారు ఐఏఎస్ గారి ఆధ్వర్యంలో వాళ్ళ మార్గదర్శకత్వంలో సిపిఓ చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్గా నేను ఈ ప్రోగ్రామ్స్ అన్నింటినీ కూడా కోఆర్డినేట్ చేస్తున్నాను. 15 రోజులు మొత్తం ఈ ప్రోగ్రాంలో డిస్ట్రిక్ట్ లెవెల్లో ఫస్ట్గా జిల్లా ఆఫీసర్స్ అందరిని కూడా పిలిపించి ఈ హాల్స్లోని కూర్చోబెట్టి వచ్చిన టీం అందరూ కూడా ఈ ప్రొఫైలింగ్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అంటే మన యొక్క ఈ డేటా సెట్స్ ఎలా ఉన్నాయి, వాటిని మనం ఎంతవరకు ఇంకా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, ఇంకా దాన్ని ఫర్దర్గా ఎలా మన గ్యాప్స్ ఏదైనా ఉంటే దాన్ని ఎలా ఫుల్ఫిల్ చేసుకోవాలనే ఉద్దేశంతో కూడా జిల్లా లెవెల్ ఆఫీసర్స్ అంతా కూడా 17 తేదీల్లో కార్యక్రమం జరిగింది. దీని తర్వాత కెపాసిటీ బిల్డింగ్ సంబంధించి మన కాన్స్టిట్యుయెన్సీ లెవెల్లో ఉన్న ఆఫీసర్స్ అందరినీ కూడా హైబ్రిడ్ మోడ్లో వాళ్ళతో ఇంటరాక్ట్ కావడం, ఈ సంబంధించిన ప్రొఫైలింగ్ అంటే కార్యక్రమాన్ని కూడా డేటా సెట్స్ అంటే అక్కడ మండల లెవెల్లో ఎలా కలెక్ట్ చేస్తారు ఏదైనా ఉద్దేశం అంతా కూడా. ఏసీబీ అయితే మాకేంటి, మా పని మాది, వాళ్ళ పని వాళ్ళది, చేతులు తడపకుండా మేము ఒక్క ఫైలు కదిలించం. పని చేసినందుకు పర్సంటేజ్ తీసుకునే సమయంలో ఏసీబీ అధికారులు మా చేతులకు అయిన లంచం మరకలతో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నా ఏమీ కాదు, అరెస్టు చేస్తారు, కొద్ది కాలం సస్పెన్షన్లో ఉంచుతారు. ఆ తర్వాత మేము పని చేసిన చోటే మళ్ళీ ఉద్యోగంలో చేరతాం, ఆమ్యామ్యాలు తీసుకుంటూ ప్రజలను పీడిస్తూ ఉంటాం. ఇది ఒంగోలు నగరపాలక సంస్థలోని కొంతమంది ఉద్యోగుల తీరు. ముఖ్యంగా పట్టణ ప్రణాళిక విభాగం, రెవెన్యూ విభాగాల్లో ఇలాంటి వారు ఏళ్ల తరబడి తిష్ట వేసుకున్నారు. ఏ శాఖలో లేని విధంగా ఒంగోలు నగరపాలక సంస్థపై ఏసీబీ ప్రత్యేక దృష్టి సారించింది. అందుకు కారణం ఇక్కడ పనిచేసే కొంతమంది ముడుపులు ఇస్తే గానీ ఫైలును కదల్చరు. దాదాపు 6 నెలల కిందట పట్టణ ప్రణాళిక విభాగంపై ఏసీబీ పంజా విసిరింది. అదే సమయంలో వారికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలను కూడా లోతుగా పరిశీలించారు. 6 నెలలు గడవక ముందే మళ్ళీ మరోమారు ఏసీబీ అధికారులు పట్టణ ప్రణాళిక విభాగంలో పనిచేసే 11 మంది ఇళ్లపై ఏకకాలంలో దాడులు చేయటం తీవ్ర చర్చనీయాంశమైంది. వారి ఇళ్లపై దాడులు చేసిన సమయంలో స్థిరాస్తికి సంబంధించిన కొన్ని కీలకమైన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. నగరపాలక సంస్థలో ఏసీబీ దాడులు చేయడం కొత్త కాదు. ఇటీవల కాలంలో లంచం తీసుకుంటూ 3 ఉద్యోగులు ఏసీబీకి పట్టుబడ్డారు. ప్రస్తుతం నగరపాలక సంస్థలో ఉద్యోగాలు చేస్తున్నారు. వారిని చూసిన కొంతమంది ప్రజల నుంచి లంచం తీసుకుంటూ పట్టుబడి తిరిగి ఇక్కడే ఉద్యోగాలు చేస్తున్నారు. వీళ్ల పని 3 ఫైల్స్ 6 ఆదాయాలుగా ఉందంటూ వ్యాఖ్యానిస్తుండటం విశేషం.
ప్రస్తుతం నగరపాలక సంస్థ స్పెషల్ ఆఫీసర్గా వ్యవహరిస్తున్న కలెక్టర్ రాజాబాబు దీనిపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. కొన్ని విభాగాల్లో పనికి ఒక రేటు ఫిక్స్ చేసుకుని ప్రజలను పీడిస్తున్న వారిపై కొరడా జరిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రత్యేక అధికారి పాలనలో పైసా ఖర్చు లేకుండా పౌర సేవలు అందుతున్నాయంటూ ప్రజలు చెప్పుకునేలా కలెక్టర్ మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంది. దక్షిణ సింహాచలంగా ప్రసిద్ధిగాంచిన పాత సింగరాయకొండలోని శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. స్వామివారికి నిర్వహించిన గరుడ సేవలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సంగీత విభావరి, కోలాటం, భజన కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేకంగా మహిళలు స్వామివారికి మెట్ల పూజ నిర్వహించారు. ఆలయ చైర్మన్ సన్నిబోయిన శ్రీనివాసులు, ఈఓపి కృష్ణవేణి, ప్రధాన అర్చకులు ఉదయగిరి వెంకట శేషలక్ష్మీ నరసింహాచార్యులు, బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు. అటెండ్ పో అటు నుంచి వచ్చి చెప్తాడు. అయ్యో ఆడు సెటారీ లేదనుకో, అయిపోయింది. సెటారీ నాకు అటు రావాలా? నువ్వు నా మీద పగబట్టి వెళ్ళి అంత అవసరం లేదు. మీరు ఆగండి, పాడి పెట్టండి. మరి పాడి పెడతారు. లేదా నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ముత్యాలమ్మ గూడెం వద్ద హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు సిమెంట్ లారీ ట్యాంకర్ను ఢీకొట్టింది. ట్రావెల్స్ బస్సు భీమవరం నుంచి హైదరాబాద్ వస్తుండగా టైరు పేలటంతో అవతల వైపు వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్, లారీ డ్రైవర్లకు గాయాలయ్యాయి. క్షతగాతులను ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కట్టంగూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏమంటాయి ఎవరు పోయింది ఏంటి కథ? శ్రీశైలం వెళ్లే భక్తులకు, పర్యాటకులకు అటవీ శాఖ కీలక ప్రకటన చేసింది. మార్కాపురం నెక్కంటి రేంజ్ పరిధిలోని నెక్కంటి జంగిల్ రైడ్ను జూలై నెల నుంచి తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. పెద్ద పులుల సంరక్షణకు ప్రాధాన్యతనిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
జాతీయ పెద్ద పులుల సంరక్షణ సంస్థ, కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ శాఖ జారీ చేసిన మార్గదర్శకాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం పెద్ద పులుల సంయోగం కాలం కొనసాగుతున్నందున వాటి సహజ జీవన విధానానికి ఎలాంటి అంతరాయం కలగకుండా జంగిల్లో పర్యాటక వాహనాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు వివరించారు. శిఖరం నుంచి ఇష్టకామేశ్వరి గూడెం వరకు సాగుతున్న నెక్కంటి జంగిల్ రైడుకు భక్తులు, ప్రకృతి ప్రేమికుల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది. పెద్ద పులుల సంయోగ కాలం ముగిసిన తరువాత పరిస్థితులను సమీక్షించి జంగిల్ రైడును తిరిగి ప్రారంభించే విషయంపై నిర్ణయం తీసుకుంటామని అధికారులు తెలిపారు. అప్పటి వరకు యాత్రికులు, పర్యాటకులు అటవీ శాఖ నిర్ణయానికి సహకరించాలని అటవీ అధికారులు విజ్ఞప్తి చేశారు. ఓటర్ల జాబితా సవరణ, ఓటర్ల నమోదు పత్రాల పంపిణీ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ఈఆర్ఓ మున్సిపల్ కార్యాలయంలో బూత్ స్థాయి అధికారులు, సూపర్వైజర్లతో సమీక్షించారు. నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్ నమోదు పత్రాల పంపిణీ 92% పైగా పూర్తయిందని, పట్టణ ప్రాంతాల్లో మాత్రం ఇప్పటివరకు 82.54% మాత్రమే పంపిణీ జరిగిందని ఈఆర్ఓ తెలిపారు. పట్టణ పరిధిలోని 31 పోలింగ్ స్టేషన్ల పరిధిలో గత 15 రోజులుగా ఈ కార్యక్రమం జరుగుతున్నప్పటికీ ఆశించిన స్థాయిలో పురోగతి లేకపోవడంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. నివాసాలు మారిన ఓటర్ల వివరాలపై BLOలు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అన్నారు. ఏదైనా ఇళ్లు నిరంతరం తాళం వేసి ఉంటే కనీసం 3 సార్లు ఆ ఇంటికి వెళ్లి పరిశీలించాలని, ఓటర్ల లభ్యతపై స్పష్టమైన నివేదికను సిద్ధం చేయాలని ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్ రవీంద్ర పాల్గొన్నారు. మనం దాన్ని ఏం చేయాలా, నో మ్యాపింగ్ కింద కొట్టేస్తే నోటీస్ జనరేట్ అవుతుంది. 2002 ఓటర్ లిస్టులో నమోదైన వాటిల్లో నేమ్స్లో తేడాలు కానీ, డోర్ నంబర్లు లేకపోవడం కానీ, కొన్ని ఎస్టీ ఫ్యామిలీస్ కూడా డోర్ నంబర్లు లేకుండా ఉన్నారు. చిన్న చిన్న ఆవాసాలు ఏర్పాటు చేసుకొని వాళ్ళ విషయంలో కూడా డోర్ నెంబర్ లేకపోవడం వల్ల కూడా కొంత డిస్టర్బెన్స్ ఉంది. వాటన్నిటిని డిస్ట్రిబ్యూట్ చేయలేకపోవడానికి కారణాలుగా ఇప్పుడు BLOస్తో మీటింగ్ పెట్టినందువల్ల వాళ్ళందరూ తెలియపరిచారు. వాళ్ళందరికీ ఆ స్టేట్మెంట్ ఒకటి రికార్డ్ చేసి డోర్ నెంబర్ లేని ఫ్యామిలీస్ని కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ ప్లస్ BLA సంతకాలతో అది అప్లోడ్ చేసుకొని డోర్ లాక్డ్ విషయంలో ఫోటోతో సహా పెట్టి వీటన్నిటినీ కూడా ఎట్టి పరిస్థితుల్లో 2-3 డేస్లో కంప్లీట్ చేయాలి, 100% రావాలి. అదేవిధంగా ఈ డిజిటలైజేషన్ కూడా ఇమీడియట్గా క్లియర్గా ఉన్నాయన్నీ ఇమీడియట్గా చేసుకొని ఏదైనా క్వారీస్ ఏదైనా ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి కూడా సంబంధించిన టెక్నికల్ పర్సన్స్ని కూడా దగ్గర కూర్చోబెట్టి మళ్ళీ చేయించడానికి కూడా అందరికీ చెప్పున్నాను. అట్లానే మన మున్సిపల్ కమిషనర్ గారికి కూడా ఇలాంటివన్నీ ఎవరైతే ఇంకా లెఫ్ట్ ఓవర్ ట్రేస్డ్ యాక్టర్స్ ఉన్నారో. సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానంలో ఏరువాక పౌర్ణమి సందర్భంగా స్వామివారికి 1,00,000 తమలపాకుల పూజా కార్యక్రమం వైభవంగా జరిగింది. దేవస్థాన పాలక మండలి అధ్యక్షుడు తుండూరి మురళీ సుధాకర్ రావు, కాళీ ప్రసన్న దంపతులు, పలువురు భక్తులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. వేద పండితులు భక్తులకు తీర్థప్రసాదాలు, ఆశీర్వచనం అందజేశారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జనసేన పార్టీ అనుబంధ సంఘాల కమిటీల నియామక దరఖాస్తుల స్వీకరణ, పార్టీ కోసం కష్టపడిన వారికి ప్రాధాన్యత ఉంటుందన్న పరిశీలకులు కిలారి రోసయ్య. భర్తను చీరతో కట్టేసి కత్తితో నరికి చంపిన భార్య, ఆందోళన కలిగిస్తున్న మహిళల హత్య ప్రవృత్తి.
పశ్చిమ బెంగాల్ హల్దియా రిఫైనరీలో భారీ అగ్ని ప్రమాదం, గాయపడిన 15 మంది కార్మికులు. డి న్యూస్లో నేటి మాట. బంధాలను కొనసాగించడానికి కొన్నిసార్లు అందులుగా, కొన్నిసార్లు బదిలీలుగా, మరికొన్నిసార్లు మోగగా ఉండవలసి వస్తుంది. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.